శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 18వ అధ్యాయము. ఈ అధ్యాయంలో సాఠే అనే భక్తుడు చేసిన గురుచరిత్ర పారాయణ దృష్టాంతం, బాబా యొక్క మార్గదర్శనము అంటే ఉపదేశం కోసం హేమాడ్ పంతు పరితాపము, బాబా తమ భక్తులచే చేయించిన సద్గ్రంథ పారాయణల ప్రాముఖ్యత, ఉపదేశము కొరకు రాధాబాయి ఉపవాస దీక్షలను శ్రవణం చేద్దాం. పరమ సత్యము నిత్యము అయిన సద్గురుదేవా, మీకు జయము జయము. మీరు భక్తులకు ఈ జగత్తు మిథ్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు. జయ జయ అనాద్యానంత, జయ జయ ద్వంద్వాతీత, జయ జయ నిర్వికార ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరొక్కరే. స్నానం చేయాలని సాగరంలో మునిగిన సైంధవ ప్రతిమ మరలా బయటకు రాగలదా? మీ వద్ద కూడా అట్లే. ఏ బ్రహ్మను గూర్చి వేదశృతులు అహర్నిశలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా చూపిస్తారు. భాగ్యవశాత్తు మీ ఆశ్రయంలోకి వచ్చిన వారికెవరికైనా మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు. సాయిబాబా ఏ మాత్రమైన భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరి అయిన మార్గాన్ని బోధించేవారు. గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియచేస్తే గురువు వాణి విఫలమవుతుందని అంటారు. కానీ బుధ కౌశిక ఋషి తనకు స్వప్నంలో బోధించిన రామరక్షా దీక్షా మంత్రాన్ని అందరికీ చెప్పేశాడు. గురువు వర్షాకాలంలోని మేఘం. వారు ఆనందమనే జలాన్ని ఉత్సాహంగా వర్షింపచేస్తారు. దానిని సేకరించుకొని దాచుకోవడానికి కాదు, యథేచ్ఛగా తాము సేవించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి. సద్గురువు యొక్క ఒక్కొక్క వచనాన్ని స్మరించుకుంటే స్ఫూర్తి పొంగుతుంది. భక్తిగా భగవంతుని ఆరాధన, గురు పూజ, గురుసేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. మనసులోని విక్షేపం మరియు ఆవరణల కారణంగా భవాన్ని దాటే మార్గం అయోమయంగా అస్పష్టంగా ఉంటుంది. దానిని నిర్విఘ్నంగా దాటడానికి గురువు యొక్క వచనాలు దీపకిరణాల వలె మార్గాన్ని సూచిస్తాయి. గురువే ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. గురువే పరాత్పర పరబ్రహ్మ. గురువు జనని, గురువు జనకుడు. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే ఎవరూ రక్షించరు అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రవృత్తి మార్గంలోనూ మరియు నివృత్తి మార్గంలోనూ గురువే మనకు మార్గదర్శకుడు. ధర్మ కార్యాలలో విరక్తిని, వేదశృతులలోని జ్ఞానాన్ని బోధించేవారు కూడా గురువే. అతి కోమల హృదయులు, కరుణామయులు అయిన సత్పురుషులు బుద్ధిని వికసింపచేసి ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపించి భక్తుల కోరికలను తీరుస్తారు. దానితో విషయవాసనలు తొలగిపోయి నిద్రలో కూడా జ్ఞానదృష్టి ఉంటుంది. వారి కృపతో వివేక వైరాగ్యాలనే ఫలాలు చేజిక్కుతాయి. సత్పురుషుల సాంగత్యంలో ఉంటూ ప్రేమతో వారి సేవ చేస్తే కల్పవృక్షంలాగా వారు భక్తుల కోరికలను తీర్చి కష్టాలన్నింటినీ నివారిస్తారు. ఎల్లప్పుడూ సత్పరాయణులై ఉంటూ సత్పురుషుల కథలను శ్రవణం చేయండి, పాప ప్రక్షాళనమవుతుంది. సాఠే అను వ్యక్తికి వ్యాపారంలో నష్టం వాటిల్లి మనసుకు చాలా విరక్తి కలిగింది. దానితో అన్నింటినీ వదులుకొని బయటపడ్డాడు. జీవులు అత్యంత కష్టాలలో ఉన్నప్పుడు వారు భగవంతుని స్మరిస్తూ వారి వెంట పడతారు. పాపకర్మలను ఆచరించటం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం నోటికి రాదు. అయినా భగవంతుడు జీవుల భక్తిని చూసి వారిని సత్పురుషులతో కలుపుతాడు. ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూచి అతని మిత్రుడు, మీరు సాయి సమర్థుని దర్శనానికి షిరిడీకి వెళ్ళి దయామయులైన ఆ సత్పురుషుని ప్రార్థించండి. సత్పురుషుల సాంగత్యం ఒక్క క్షణం లభించిన చంచలమైన మనసు నిశ్చలమై తక్షణం హరిచరణాలలో లగ్నమైపోతుంది. జనులు దేశ దేశాల నుండి వచ్చి సాయి పాదధూళిలో పొర్లుతారు. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోభీష్టాలను తీర్చుకుంటారు. షిరిడి ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ అహర్నిశలు జాతరలాగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి. సత్పురుషుల దర్శనంతో ఎప్పుడూ మంచి చేకూరుతుంది అని చెప్పాడు. సాఠే స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరించి షిరిడీ గ్రామం చేరి సాయిని దర్శించుకుని సాష్టాంగ ప్రణామం చేశాడు. వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి. మనసు సుప్రసన్నమైంది. పూర్వార్జిత పుణ్యఫలం వల్ల బాబా చరణాలు లభించాయని అనిపించింది. దృఢ నిశ్చయం గల సాఠే గురుచరిత్ర పారాయణను నియమనిష్టలతో ఆరంభించాడు. సప్తాహం సమాప్తి అయిన రాత్రి బాబా తమ చేతిలో గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకొని సాఠేకు అర్థాన్ని తెలియచేస్తున్నట్లుగా దృష్టాంతాన్ని కలిగించారు.
సాఠే తనకు కలిగిన దృష్టాంతాన్నంతా కాకాసాహెబు దీక్షితుకు తెలియచేశాడు. దీని అర్థం నాకు బోధపడలేదు. నేను మరలా పారాయణ చేయాలా లేక సమాప్తి అయిందా అని మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి అని చెప్పాడు. కాక బాబాకు సాఠే స్వప్నాన్ని తెలిపి, బాబా, ఈ దృష్టాంతంతో సాఠేకు ఏమని తెలియచేశారు అని అడిగాడు. అప్పుడు బాబా, మరొకసారి పారాయణ జరగని అని ఆజ్ఞాపించి, గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు, ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది, పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు, భవబంధనాలు విడిపోతాయి అని చెప్పారు. వారు ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు నేను అంటే హేమాడ్ పంతు బాబా పాదాలు పడుతున్నాను. నా మనసులో ఆశ్చర్యం కలిగి అనేక ఆలోచనలు లేచాయి. ఇదేమిటి బాబా, సాటేకు శ్రమ లేకుండానే 7 రోజులలోనే ఫలితం లభించింది. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నానే, నా విషయాన్ని బాబా అసలు ఆలోచించనే లేదా? ఈ దయాఘనులు ఎన్నడూ నాపై కరుణను కురిపిస్తారు? ఈ సత్పురుషులు ప్రసన్నులై నాకు ఉపదేశాన్నిచ్చి నా మనోభీష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. అజ్ఞానం వలన కోటానుకోటి మంచి చెడు వాసనలు మనసులో వెంటనే లేస్తుంటాయి. అవన్నీ బాబాకు తెలుస్తాయి. కానీ కరుణామయ్య అయిన ఆ తల్లి అందరి చెడు ఆలోచనలను తన కడుపులో దాచుకుంటుంది. మంచి ఆలోచనలు కలిగినప్పుడు వానిని బాబా ప్రోత్సహిస్తారు. బాబా నా మనోగతాన్ని తెలుసుకొని నాతో శ్యామ వద్దకు వెళ్ళి కాసేపు అతని దగ్గర కూర్చొని మాట్లాడి అతని వద్ద నుండి 15 రూపాయల దక్షిణను పుచ్చుకొని త్వరగా తిరిగిరా అని చెప్పారు. నేను వెంటనే బయలుదేరాను. మాధవరావు అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు. మీరు మసీదు నుండి వచ్చినట్లుంది, రండి కూర్చోండి, మీరు తాంబూలం వేసుకునేలోగా నేను పూజా విధిని ముగించుకొని వస్తాను అని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే కిటికీ పైన ఏకనాథ భాగవత గ్రంథం ఉంది. నేను దానిని ఊరికే తెచ్చేసరికి సరిగ్గా నేను ఉదయం చదువుతూ మధ్యలోనే ఆపేసిన భాగం వచ్చింది. ఉదయం నేను చదవని భాగాన్ని బాబా ఇక్కడ పూర్తి చేయించి నియమాన్ని పాటింపచేయడం నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. మహాప్రాసాదికమైన ఏకనాథ భాగవతం మరియు భావార్థ రామాయణ గ్రంథాలను నిష్ఠాపరుడైన దీక్షితు జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళవలసిన పని లేదు. ఏకాదశి స్కందంలోని ఉద్ధవ గీతలో భగవంతుడు ప్రకటమవుతాడు. శ్రద్ధతో పారాయణ చేస్తే భగవత్ ప్రాప్తి నిశ్చయం. భగవత్పరాయణుడైన తుకారాం భండారా అను కొండపై ఏకాంతంగా దీనిని సహస్ర పారాయణలు చేశాడు. దానిలోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అమోఘం. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపదేశించేవారు. భక్తులు దగ్గరలో ఉన్న దేశాంతరాలలో ఉన్న వారి హృదయాలలో సన్నిహితంగా ఉండేవారు. తాము మసీదులోనే కూర్చుని ఉన్నా ఎవరికైనా ఏదైనా పని అప్పచెబితే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాన్ని చేయించుకునేవారు. బాబా బాపుసాహెబ్ జోగు చేత కూడా జ్ఞానేశ్వరి మరియు ఏకనాథ భాగవతాలను నియమంగా పారాయణ చేయించేవారు. ఈ పారాయణ మధ్యాహ్న భోజనం తరువాత సాఠేవాడాలో జరిగేది. జోగు ఎంతో ఆనందంతో పారాయణ చేసి అర్థాలను విశ్లేషించి బాగా వ్యాఖ్యానించేవాడు. ఒక్కోసారి బాబా తమ దర్శనానికి వచ్చిన భక్తులను పారాయణ వినమని సాఠేవాడాకు పంపేవారు. అక్కడ బాబా చెప్పిన వృత్తాంతమే నడుస్తుంటే భక్తులకు ఆశ్చర్య ఆనందాలు కలిగేవి. భగవద్గీత, భాగవతం ఈ 2 ముఖ్య గ్రంథాలే భాగవత ధర్మానికి సారభూతం. భావార్థ దీపిక అన్న పేరుతోనున్న జ్ఞానేశ్వరి భగవద్గీత టీకా మరియు ఏకనాథుని భాగవతంలోని ఏకాదశి స్కందం పరమార్థ నిరూపణలకు ఆధారాలు. అలా నిత్య క్రమానుసారం జరుగుతుంటే నేను కూడా ఎప్పుడూ పఠించేవాణ్ణి. మాధవరావు పూజ ముగించుకుని బయటకు వచ్చాడు. నేను బాబా పాదసేవ చేస్తూ కూర్చొనుండగా అకస్మాత్తుగా బాబాకు నీవు గుర్తుకు వచ్చావు. అంతే, లేచి శ్యామ వద్దకు వెళ్ళి దక్షిణను తీసుకుని రా అని బాబా చెప్పారని మాధవరావుతో చెప్పగా అతడు రూపాయలకు బదులుగా నా నమస్కారాలే నా దక్షిణ అని అన్నాడు. అతనితో ఏం కబుర్లు చెప్తావో చెప్పి నా కుతూహలాన్ని తీర్చు. బాబా యొక్క పావన యశోగంగలో మునిగి మన పాపాలను నశింపచేసుకుందామని అన్నాను. మాధవరావు, సరే కూర్చోండి, ఇక్కడ ప్రత్యక్షంగా మా కళ్ళెదుట జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను. ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దానిని అనుసరించి బాబా అలాగే సఫలీకృతం చేసేవారు. అప్పుడప్పుడు బాబా మనుష్యుల అంతు చూస్తారు. భక్తి ప్రేమలను బాగా పరీక్షించిన తరువాత ఉపదేశాలను ఇచ్చేవారు అని చెబుతుండగా
ఉపదేశం అన్న మాట చెవులలో పడిన వెంటనే నా మనసులో విద్యుల్లత మెరిసినట్లుగా నాకు సాఠే యొక్క గురుచరిత్ర కథ గుర్తుకు వచ్చింది. మసీదులో చలించిన నా మనసును స్థిరపరచటానికే కదూ బాబా నన్ను శ్యామ వద్దకు పంపటం. శ్యామ బాబా యొక్క లీలలను చెబుతుంటే వారి భక్తవాత్సల్యాన్ని గమనించి నా మనసుకు ఆనందం కలిగింది. అటు తరువాత శ్యామ మరో కథను చెప్పసాగాడు. ఒక దేశముఖ్ స్త్రీ ఉండేది. ఆమెకు సత్పురుషులను దర్శనం చేసుకోవాలని కోరిక. సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె షిరిడీకి వచ్చింది. ఈమె పేరు రాధాబాయి. సాయి దర్శనంతో ప్రయాణ అలసట తీరి తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. సాయి సమర్థుని గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు, దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనసులోని కోరిక. బాబా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేటంత వరకు ఎక్కడికి వెళ్ళను అని ఆమె అన్నపానాలు మాని సత్యాగ్రహం చేస్తూ కూర్చుంది. అలా ఆమె 3 రోజులు ఉపవాస తపస్సుతో అలసి నీరసించిపోయింది. నేను మసీదుకి వెళ్ళి బాబాతో ఆ వృద్ధురాలు ఆహారం మానేసి మరణానికి సిద్ధమైంది, ఆమెను కరుణించి మీరు స్వయంగా ఆమెకి ఏదైనా చెప్పండి అని అన్నాను. అప్పుడు ఆ వృద్ధురాలికి బాబా ప్రేమతో ఇచ్చిన హితోపదేశాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే అజ్ఞానంతో చేసే పట్టుదల పారిపోతుంది. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మదనుగ్రహమను 18వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.